షలోం అలైకెం. దేవుని యొక్క పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగును గాక. దేవుడు మనకు మంచి వీకెండ్ అనుగ్రహించి నూతన వారంలో మనల్ని ప్రవేశింపచేసిన రీతిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవాతి దేవునికి సమస్త మహిమయు ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. మాస్టర్ దుర్గమ విమోచకుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములు. మాకు అనుగ్రహించినటువంటి మరొక ధన్యకరమైనటువంటి సమయము కొరకై మీ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ప్రభా, మీ మాటలను కొద్ది నిమిషాలు మేము వినుచుండగా మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయమని కోరుచున్నాం. మీ దాసుడినైన నన్ను ప్రభా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ యొక్క మెల్లనైన స్వరముతో నన్ను దర్శించండి. నన్ను కేవలము మీ నోటి బూరగా వాడుకోమని కోరుచున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి బిడలకు ప్రభ వినగలిగి చెవిను గ్రహించు మనస్సును దయచేయమని కోరుచు మమ్మల్ని అందరినీ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపింపజేయమని వేడుకొనుచు మమ్మను ప్రేమించి రక్షించినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. I welcome you all back to the Word in Hebrew study. We are dealing the word with Hebrew script. మనము కొన్ని రోజులుగా ఈ యొక్క వాక్యమును, దేవుని యొక్క వాక్యమును మనము హీబ్రూ స్క్రిప్ట్ తోటి మనము డీల్ చేయడానికి దేవుడు కృపను చూపించాడు మనకు. అందును బట్టి దేవునికే సమస్త మహిమయు ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఎందుకనగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క లాంగ్వేజ్లో, దేవుని భాషలో మనము వాక్యాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభిస్తామో, మనము దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకు ఏర్పరచబడుతుంది. కావున ఈ యొక్క హీబ్రూ లాంగ్వేజ్కి మనము ప్రయారిటీ ఇచ్చి ఒక స్పెషల్ స్టడీ లాగా ఈ యొక్క హీబ్రూ స్టడీని మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ను, వాటిని డెకోలాగ్ అంటారు. ఈ యొక్క డెకోలాగ్ని మనము డీల్ చేస్తున్నాం. ఈ యొక్క డెకోలాగ్ని దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి 22 హీబ్రూ లెటర్స్తో ఆయన ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ని ఆయన కన్స్ట్రక్ట్ చేసినట్లుగా దేవుని యొక్క బైబిల్ వాక్యంలో లేదా ఈ యొక్క హీబ్రూ స్క్రిప్ట్లో మనము గమనిస్తున్నాం. So Hebrew is always a phonetic language. It is a picture based language and it is a numeric language. కావున హీబ్రూలో 1 2 3 4 5 6 7 8 9 10 అనేటటువంటి రీతిగా ఈ యొక్క అంకెలను వారు వెయ్యరు. కానీ ఈ యొక్క స్థానంలో వారు ఏం వేస్తారు, ఏం పలుకుతారు అంటే, వారు అగైన్ దే విల్ స్పీక్, అగైన్ దే విల్ రైట్ ద హీబ్రూ లెటర్స్. అనగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, హీబ్రూ ఈజ్ ఎ న్యూమరిక్ లాంగ్వేజ్ యాజ్ వెల్. సో ఈ యొక్క న్యూమరిక్ లాంగ్వేజ్ కూడా కాబట్టి వారు ఏం రాస్తారంటే, ఫస్ట్ ఆజ్ఞకి 1వ ఆజ్ఞ 1 అనే నెంబర్ వారు వేసేటప్పుడు 1కి వారు యూజ్ చేసేటటువంటిది అలెఫ్ అనేటటువంటి పదమును, లెటర్ను వారు యూజ్ చేస్తారు. హీబ్రూ ఆల్ఫాబెట్లో ఫస్ట్ లెటర్ ఈజ్ అలెఫ్. సో అలెఫ్. సెకండ్ ఆల్ఫాబెట్ బెత్. సో సెకండ్ కమాండ్మెంట్కి దే విల్ రైట్ బెత్. థర్డ్ కమాండ్మెంట్కి గిమెల్, దాలెత్, హై, వౌ, జాయిన్, హెత్, తెత్, యోద్, కఫ్, లామెత్, హెత్, తెత్, యోద్. సో 10 కమాండ్మెంట్స్. ఈ యొక్క 10 కమాండ్మెంట్స్ని యోద్ వరకు, అలెఫ్ టు యోద్ ఈజ్ కాల్డ్ 10 లెటర్స్. సో ఈ యొక్క 10 లెటర్స్ని దే విల్ యూజ్ యాజ్ ద నెంబర్స్ లాగా కూడా వీటిని ఉపయోగిస్తారు. సో దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఆల్ఫాబెట్లోనే ఆయన నెంబర్కి కూడా ప్రాధాన్యతనిచ్చాడు. సో ఈ యొక్క నెంబర్కు ఏదైతే ఆల్ఫాబెట్ ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేశాడో, ఆ ఆల్ఫాబెట్ ఆ యొక్క నెంబర్ స్థానంలో ఉండి ఈ యొక్క నెంబర్ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆల్ఫాబెట్ ఈ యొక్క కమాండ్మెంట్ని ఇది సూచిస్తున్నది. సో ఈ రకంగా దేవుడు వాటిని ప్రయారిటేట్ చేయటం జరిగింది. సో లాస్ట్ వీక్లో మనము ఆజ్ఞలను మనము డీల్ చేయటం జరిగింది. ఇప్పుడు 4వ ఆజ్ఞ మనము డీల్ చేయాలి. సో ఈ రోజున మనము ఈ యొక్క బైబిల్ టైంలో లేదా ఈ యొక్క స్టిల్ వాటర్స్ కార్యక్రమం టైంలో మనము ఏం డీల్ చేస్తామంటే, ఈ రోజున 4th and 3rd ఆల్ఫాబెట్స్ని మనం డీల్ చేస్తాం. ఎందుకు మనము రిటర్న్ మనం వస్తున్నాం, యోద్ నుండి ఎందుకు మనం వస్తున్నాం, అలెఫ్ నుంచి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, యోద్ నుండి మనము ఉల్టా రిటర్న్ వచ్చినప్పుడు when we come into a descending order,
ఫస్ట్‌లోకి వచ్చే లోపలికే ద యూనిక్ ప్రయారిటీ అలెఫ్ యొక్క యూనిక్ ప్రయారిటీ అది ఎంత బలమైనటువంటి మాట, బెత్ ఎంత బలమైన మాట అనేటటువంటివి మనకు తెలియపరచబడతాయి. సో, ఈ రోజున లెట్ అస్ డీల్ విత్ ద ఫోర్త్ కమాండ్‌మెంట్. దేవుడు ఆయన కమాండ్‌మెంట్‌ని ఇచ్చే ముందు ఆయన ఆ యొక్క కమాండ్‌మెంట్‌కి ఒక నంబర్ యేశారు. సో, ఆ నంబరు దేవుడు వేసినటువంటి నంబరు ఈ యొక్క 4వ ఆజ్ఞకు దేవుడు యేసిన నంబరు 4. అయితే ఈ యొక్క హీబ్రూలో 4 అనేటటువంటి పదము అంకె ఉండదు కాబట్టి, అంకెలు ఉండవు కాబట్టి అగైన్ దే విల్ యూజ్ దాలెత్, ఫోర్త్ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్. ఇట్ ఈస్ కాల్డ్ దాలెత్. దాలెత్ అనేటటువంటిది చూడండి, ఇది ఇట్లా ఈ రకంగా అడ్డకమ్మి వచ్చి దానిలో కొంచెము వెనక్కి వచ్చి మళ్ళా ఈ రీతిగా ఇది రాస్తారు. దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ ద ఫోర్త్ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్. దీని పేరు ఏమంటే దీని పేరు దాలెత్. దీని యొక్క నామము దాలెత్. దాలెత్ యొక్క న్యూమరిక్ కోడ్ ఏంటిది అంటే 4. ఇది 4వ అక్షరం అంటే గెమాట్రియా వాల్యూ 4. అండ్ దాలెత్కు ఉన్నటువంటి పిక్చర్ బేస్డ్ లేదంటే దీనికి ఉన్న పిక్టోగ్రాఫ్ ఏంటిది అంటే చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ డోర్. దాలెత్ అంటే డోర్, తలుపు, ద్వారము. సో ఈ యొక్క దాలెత్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, మరి ఈ యొక్క దాలెత్ను ఈ యొక్క పిక్టోగ్రాఫ్ నుండి దేవుడు కమాండ్మెంట్ ఏమి ఇష్యూ చేస్తున్నారు, మరియు దీనిని దేవుడు ఫోర్త్ లెటర్ కదా దీని గెమాట్రియా న్యూమరికల్ కోడ్. సో ఫోర్త్ ప్రయారిటీలో దీన్ని ఎందుకు పెట్టారు అనేది మనము ఈ రోజున క్లుప్తంగా మనం చూద్దాం. సో నేటి దినానికై ఏర్పాటు చేయబడ్డ లేదంటే నేటి దినాన మనం డీల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దాలెత్ యొక్క స్క్రిప్చర్ రీడింగ్కి మనం వెళ్దాం. ఏ యొక్క బేస్తో దేవుడు ఈ యొక్క దాలెత్ నుండి ఈ యొక్క డోర్ ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి కమాండ్మెంట్ ఏంటిది అనేటటువంటిది మనము క్లుప్తంగా మనము చూద్దాం. చాలా క్లుప్తంగా, నేను డీప్గా వెళ్ళను, మీకు క్లుప్తంగా లేదా అంటే ఈజియెస్ట్ వేలో షార్ట్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. సో వీటిని మీరు ఫాలో అవ్వండి. ఫర్దర్ ఎప్పుడైనా ప్రభు పర్మిట్ చేసి ఎప్పుడైనా మనకు అవకాశం ఇస్తే వీటి నిమిత్తమైనటువంటి డీప్ స్టడీ మనం చేద్దాం. సో దీనికి ఉన్నటువంటి వాక్యం ఆధారం బెరషిత్, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనములో ఈ దాలెత్ గురించి, దీనికి ఉన్నటువంటి ఈ పిక్టోగ్రాఫ్ గురించి దేవుడు ఒక మాటను అక్కడ మాట్లాడతారు. చూద్దాం. అండ్ గాడ్ సెడ్, ఇంగ్లీష్లో ఫస్ట్ ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బీ లైట్. హీబ్రూ బైబిల్లో హషమ్ అనే మాట ఉంటుంది. అండ్ హషమ్ సెడ్ లెట్ దేర్ బీ లైట్స్ ఇన్ ద expanse of the sky to distinguish between the day and the night, and let them be for signs of seasons and days and years. ఒకసారి తెలుగులో మనము దీన్ని చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనమును మనము ఒకసారి తెలుగులో చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు అవి సూచనలను, ఇక్కడ ఈ మాటలు అర్థం చేసుకోండి, అవి ఈ జ్యోతులు దేనికోసం పనిచేస్తాయి అంటే అవి సూచనలను అండ్ సూచనలు అంటే సైన్స్ అని ఉంది ఇంగ్లీష్లో. ఓకే, సూచనలను, కాలములు అంటే సీజన్స్, దినములను సంవత్సరములను సూచించుటకై యుండును గాకనియు కంటిన్యూషన్ ఉంది. భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండును గాకనియు పలికెను, ఆ ప్రకారం ఆయను. ప్రియులారా, ఇక్కడ ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఒక 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 క్రియను అక్కడ చేశాడు, ఒక పద్ధతిని అక్కడ పెట్టాడు. అదేంటిది అంటే ఆకాశ విశాలములందు జ్యోతులు కలుగునుగాక అని పలికాడు. సో ఈ యొక్క జ్యోతులు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే అవి సూచనలుగానున్నవి, మరియు కాలములను మనకి సూచిస్తున్నాయి. కాలములు, సీజన్స్ మనకు చెప్తున్నాయి, మరియు దినములను మనకు చెప్తున్నాయి,
మరియు సంవత్సరములను ఈ యొక్క ఈ జ్యోతులు సూచిస్తున్నాయి అనేటటువంటివి మనము గమనిస్తున్నాం. దీనిని దేవుడు పెలలిక్ వర్డ్ అంటే గాక, ఇవి సూచించును గాక, ఇవి ఈ రీతిగా వర్క్ చేయును గాక అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ ఈ యొక్క వచనం ఆదికాండము 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మనం ప్రత్యేకంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనమును మనము హీబ్రూ స్క్రిప్ట్లో మనము డీల్ చేసినప్పుడు ఇక్కడ కాలములు అని ఉంది చూడండి. కాలములు 1వ అధ్యాయం 14వ వచనంలో కాలములను సూచిస్తుంది. కాలములు అనేటటువంటి మాటను మనము ఇంగ్లీష్లో చూస్తే సీజన్స్ అని ఉంది. మరి హీబ్రూ బైబిల్లో కనుక మనం చూస్తే మొయిదీం అనే మాటను అక్కడ చూస్తారు. మొయిదీం అనగా ఈ యొక్క మొయిదీం అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే, మొయిదీం అనేటటువంటి మాటకు వచ్చేటటువంటి ట్రాన్స్లేషన్ ఏంటిదంటే, ఇట్ ఈస్ అన్ అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ యాహువే. అపాయింటెడ్ టైమ్స్ ఆఫ్ యాహువే. దేవుడు కొన్ని టైమ్స్ని దేవుడు అపాయింట్ చేశాడు. ఈ యొక్క దేవుడు అపాయింట్ చేసినటువంటి ఈ యొక్క టైమ్స్ ప్రకారమే ఈ యొక్క క్రియలు జరుగుతున్నాయి. మొయిదీం అనగా సీజన్స్, appointed times of Yodhe Vavhe. It is an appointed times of Yodhe Vavhe. ఈ యొక్క మొయిదీం అనగా సీజన్స్. ఈ సీజన్స్ని దేవుడు అపాయింట్ చేశాడు. ఈ యొక్క లైట్ని అండ్ డార్క్నెస్, ఈ యొక్క డే అండ్ నైట్ వచ్చునుగా కానీ కూడా దేవుడు దీన్ని అపాయింట్ చేశాడు. వీటి నుండి మనము దేవుడు ఆకాశంలో జ్యోతులను ఆయన తయారు చేశాడు. వాటి నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, అవి మనకు ఏం నేర్పిస్తున్నాయి అంటే, అవి ఏ రకంగా పని చేస్తున్నాయి అంటే, అవి సీజన్స్ని మారుస్తున్నాయి అనేటటువంటిది మనం చూస్తున్నాం. సో ఈ యొక్క సీజన్స్ని మార్చుట కొరకు దేవుడు ఆయన నోటితో వాటికి అధికారం ఇచ్చాడు. హీ యూజ్ ద వర్డ్ పెలలిక్ వర్డ్ అంటే ప్రవచనాత్మకమైనటువంటి మాటను లేదా గాక అనే మాటను దేవుడు ఆయన రిలీజ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు హౌ హీ హాజ్ రిలీజ్డ్ అంటే త్రూ ద డోర్. ఈ యొక్క డోర్, ఈ ద్వారము ద్వారా దేవుడు వాటిని రిలీజ్ చేశాడు. దట్ మీన్స్ దాలెత్. ఇట్ సింబలైజ్ ద దాలెత్. 4th వర్డ్ దాలెత్ని సూచిస్తుంది. ప్రియులారా, దేవుడు ఇప్పుడు ఒక సీజన్ మారుతుంది. హస్తమయమును పగలు మరియు రాత్రి కలగగా ఒక దినమాయను, అస్తమయమును సూర్యోదయం కలగగా ఒక దినమవుతుంది. ఇవన్నీ మనకి తెలుసు. సో ఈ కాన్సెప్ట్ అంతా లేదా ఈ యొక్క క్రియలన్నీ, ఈ యొక్క కార్యాలన్నీ జరగాలి అంటే వీటికి పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక సోర్స్ నుంచి వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ డోర్, దాలెత్. ఈ డోర్ నుండి దేవుని యొక్క నోరు అనేటటువంటి ఒక ద్వారము నుండి వచ్చినాయి. సో సీజన్స్ మారుతున్నా, లేదా డే అండ్ నైట్ కలుగుతున్నా, లేదా టైం మారుతున్నా, ఇవన్నీ కూడా ఏ రకంగా కలుగుతున్నాయి ఇప్పుడంటే దానికి ఒకటే ఒక ద్వారం, దేవుని యొక్క నోరు. దేవుడు పలకగా సీజన్స్ మారుతున్నాయి. దేవుడు పలకగా టైమ్స్ అపాయింటెడ్ అంటే టైమ్స్ మారుతున్నాయి, గడియలు మారుతున్నాయి. దేవుడు పలకగా అస్తమయం కలుగుతుంది, దేవుడు పలకగా సూర్యోదయం కలుగుతుంది, దేవుడు పలకగా ఒక దినము గడుస్తుంది. సో దాలెట్ స్పీక్స్ అబౌట్ ద డోర్. ఈ డోర్ని మనం ఏ రీతిగా కన్సిడర్ చేయొచ్చు అంటే ద మౌత్ ఆఫ్ గాడ్, ద మౌత్ ఆఫ్ హాషెమ్. దేవుని నోటి నుండి విడుదలైనటువంటి ఈ యొక్క క్రియేషన్ లేదా ఈ యొక్క సృష్టి, వాటిలో ఉన్నటువంటివే ఈ యొక్క నక్షత్రాలు. లెట్ దేర్ బి లైట్స్ in the sky. It distinguish between the day and night. అవి ఉదయమును రాత్రి, పగలను రాత్రిని అవి సూచిస్తున్నాయి. అండ్ అవి సైన్స్ కొన్ని సూచనలు సూచిస్తున్నాయి. మరియు అవి కొన్ని మొయిదీమ్స్ అనగా సీజన్స్ని సూచిస్తున్నాయి, కాలములను సూచిస్తున్నాయి. ఓకే. అండ్ సంవత్సరములను, డేస్ని, సంవత్సరములను సూచిస్తున్నాయి. సో ఈ కమాండ్ దేవుడు ఎక్కడిచ్చాడు, ఏ రకంగా దేవుడు దీన్ని ఈ యొక్క కమాండ్ని రిలీజ్ చేశాడంటే త్రూ హిజ్ మౌత్. దట్ ఈస్ కాల్డ్ ద డోర్, దాలెత్. సో విల్ సీ ఇన్ ద కమాండ్మెంట్ ఎక్సోడస్ చాప్టర్ 20. Exodus chapter 20 we have in the commandment. ఈ యొక్క కమాండ్మెంట్లో ఏముందంటే రిమెంబర్ ద సబాత్ డే టు కీప్ ఇట్ హోలీ. సబాత్ దినమును
పరిశుద్ధముగా ఆచరించుటకు మీరు జ్ఞాపకము చేసుకోండి అనే మాటను దేవుడు 4వ ఆజ్ఞగా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుకు జారీ చేశాడు. సో సబాతు దినము అనేటటువంటిది ఏ రీతిగా వస్తుంది అంటే, ఆయన నోటి నుండి రిలీజ్ అయినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ద్వారము నుంచి వచ్చినటువంటి కమాండ్ని బట్టి ఆ యొక్క సూచనను బట్టి కాలములు మారుతున్నాయి. ఒకటో రోజు కలుగుతుంది, ఒకటవ రోజు ముగించబడుతుంది, రెండవ రోజు వస్తుంది, మూడవ రోజు వస్తుంది, నాలుగవ రోజు వస్తుంది. ఈ రకముగా ప్రియులారా ప్రతిరోజు మారిపోయి 6వ రోజు కూడా అయిపోయి 7వ రోజు వస్తుంది. ఏ రకంగా వచ్చింది 7వ రోజు అంటే, త్రూ హిజ్ మౌత్, ఆయన పలుకగా కలుగుతున్నటువంటిది ఈ యొక్క రోజులు. కనుక ప్రియులారా ప్రతి రోజును దేవుడు ఆయన శ్రేష్టతగా భావించాడు, ఆయన మంచిగా భావించాడు. ఈ లోకంలో కొంతమంది మనుషులు ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, ఆ తారీఖు మంచిది కాదు అంటుంటారు. కానీ దేవుని యొక్క సృష్టిలో దేవుడు ప్రతిదీ మేలు కోసం ఏర్పాటు చేసి ప్రతి సీజన్కి ఆయన ఒక సూచన సైన్ని పెట్టారు. ప్రతి సీజన్స్ మొయిదిమ్స్ని ఆయన ఈ లోకంలో ఆయన ప్రవేశపెట్టాడు. ఈ మొయిదిమ్స్, ఈ సీజన్స్ ఏ రీతిగా మారుతున్నాయి అంటే త్రూ హిజ్ మౌత్, దట్ ఈస్ కాల్డ్ దాలెత్. ఆయన యొక్క నోరు, అదే మనకి ఇక్కడ ద్వారము. సో ఈ ద్వారము నుండి ఒక రోజు గడుస్తుంది. ఈ ద్వారము నుంచి వచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఒక రోజు గడుస్తుంది. ఈ ద్వారం నుంచి వచ్చినటువంటి మాటను బట్టి అస్తమయం కలుగుతుంది, సూర్యోదయం కలుగుతుంది. ఒక రోజు అయిపోయింది, రెండవ రోజు అయిపోయింది. దేవుడు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అని దేవుడు పెట్టలేదు. ఇవి దేవుడు నిర్మించినవి కాదు. ఇవి మన గ్రెగరియన్ క్యాలెండర్లో వచ్చినటువంటి మార్పులు ఇవి. కానీ దేవుడు ప్రతిరోజును ఏమని పిలుచుకున్నాడంటే 1, 2, 3, ద డే ఆఫ్ అలెఫ్, ద డే ఆఫ్ బెత్. ఈ రీతిగా దేవుడు ప్రతిదీ జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సో ఆన్ ద సెవెంత్ డే 7వ రోజు అదే విశ్రాంతి దినం. 7వ రోజు అంటే ఏ రోజు ఆదివారం వస్తుందంటే నేను చెప్తాను. 7వ రోజు అంటే అది విశ్రాంతి దినం. అంటే 7వ రోజు ఇట్ ఈస్ సాటర్డే. మనకైతే సాటర్డే, దానిని విశ్రాంతి దినం అంటే సాటర్డే. సో దానిని పరిశుద్ధంగా ఉంచండి, ఆచరించండి అని దేవుని యొక్క మాట కమాండ్మెంట్లో మనకు చెప్తుంది. ప్రభు చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా ఈ యొక్క కమాండ్మెంట్స్ గురించి లేదా డే ఆఫ్ సబాత్ గురించి మనం ప్రభు చిత్తమైతే ఇంకెప్పుడైనా మనము జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ యొక్క బేసిస్ మీద ఈ యొక్క 4th కమాండ్మెంట్, దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని దాలెత్ అనేటటువంటి వర్డ్ నుంచి ఆయన ఇచ్చినట్లుగా, ఇష్యూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్ అ థర్డ్ ప్రయారిటీ గిమల్ అనేటటువంటిది 3వ అక్షరము హీబ్రూ ఆల్ఫాబెట్లో. గిమెల్ యొక్క పిక్టోగ్రాఫ్, తలకట్టు లేదా ఈ యొక్క టిక్ మార్క్ ఇక్కడ చూస్తున్నాం. గిమెల్ యొక్క గిమాట్రియా వాల్యూ ఈజ్ 3. గిమెల్ యొక్క అక్షరము 3. గిమెల్ అనేటటువంటి వర్డ్ ఈ రీతిగా ఉంటుంది, లెటర్ ఈ రీతిగా ఉంటుంది. గిమెల్ యొక్క పిక్టోగ్రాఫ్ ఇది. గిమెల్ యొక్క పిక్టోగ్రఫీ యొక్క పేరు ఏంటిదంటే క్యామెల్. గిమెల్ అంటే ఏంటిది? 3వ లెటర్ గిమెల్ అంటే ఇట్ ఈస్ క్యామెల్. చూడండి ఈ రీతిగా క్యామెల్కి పెద్దగా ఈ యొక్క ఇది ఉంటుంది కదా, నెక్ ఉంటుంది, క్యామెల్. మరియు ఈ యొక్క మనము ఒక మనిషి కూడా ఇట్లా నిల్చున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి. సపోర్టర్ ఒక మనిషి ఇట్లా నిల్చుంటకు సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్టర్ ఏంటిది, ఇదేంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గిమెల్ అనగా క్యామెల్, ఇట్ ఈస్ ఎ 3rd హీబ్రూ లెటర్ గిమెల్. సో దేవుడు ఈ యొక్క గిమెల్ని ఆయన 3rd ప్రయారిటీలో పెట్టాడు. 3rd ప్రయారిటీలో గిమెల్ని దేవుడు పెట్టి ఏర్పాటు చేసి ఈ గిమెల్ నుంచి కూడా ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అదేంటిదంటే 3వ ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క గిమెల్ గురించి మనము క్లియర్గా మాట్లాడుకోకముందు నేను మీకు అలెఫ్ బెత్ గురించి కూడా పరిచయం చేస్తాను. అలెఫ్ అనేటటువంటిది 1వ పదము, 1వ లెటర్ అలెఫ్. ఇట్ ఈస్ కాల్డ్ అలెఫ్. ఓకే, అలెఫ్. ఇది బెత్, బెత్. అలెఫ్ అనేటటువంటిది 1వ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్. బెత్ ఈజ్ ద 2nd లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్. అలెఫ్ అనేటటువంటి మాటకు దీని యొక్క పిక్టోగ్రాఫీ ఇక్కడ మీరు చూస్తున్నారు. ద హెడ్ ఆఫ్ ఎన్ ఆక్స్, దూడ యొక్క తల. ఓకే, ఎద్దు యొక్క తల. ఓకే, హెడ్ ఆఫ్ ఎన్ ఆక్స్.
హెడ్ ఆఫ్ ఎన్ ఆక్స్ ఇట్ సింబలైజ్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. సో అలెఫ్ యొక్క అర్థం ఏంటిదంటే స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అని మనం అర్థం చేసుకోవాలి దీన్ని. సో అలెఫ్ యొక్క గిమాట్రియా వాల్యూ ఈజ్ 1 అండ్ అలెఫ్ యొక్క పిక్టోగ్రాఫ్ ఈజ్ ఏ. సారీ, ఈ రీతిగా ఉంటుంది ఎద్దు యొక్క తల ఇది. చూడండి, మనం దీన్ని ఇట్లా రివర్స్ చేస్తే అప్సైడ్ డౌన్ చేస్తే మనకి ఏ అనే సింబల్ వచ్చింది, చూసారా? ఏ. అలెఫ్ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్. నెక్స్ట్ థింగ్, బెత్. బెత్ అంటే బెట్, బెట్ అనేటటువంటి దాని యొక్క గిమాట్రియా వాల్యూ ఇస్ 2. ఈ యొక్క బెత్ యొక్క అర్థం ఏంటిది, ఆత్మీయ అర్థం లేదా దేవుడు పెట్టుకున్నటువంటి పిక్టోగ్రాఫ్ ఏంటిదంటే ఇట్ ఈజ్ ఎ టెంట్, గుడారము లేదా ఇల్లు, బెత్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపితే వచ్చే శబ్దం ఏమొస్తుంది? ఏ అండ్ బి, ఏబి, ఈ రెండింటిని కలిపితే అలెఫ్ బెత్ ఏబి, అబ్ అనే సౌండ్ వస్తుంది, ఏబి అబ్. హీబ్రూలో అబ్ అంటే అబ్బా, ఏబిబిఏ, అబా, ఫాదర్. అబా అంటే ఫాదర్. ఈ రెండింటిని మనం కలిపితే వచ్చేటటువంటి సౌండ్ ఈజ్ అబా, ఫాదర్. ఈ యొక్క ఫాదర్. సో ఏ అండ్ బి, ఏ సింబలైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, బి అంటేనేమో ఇల్లు. సో ఏ ఈజ్ ద ఫాదర్, లెటర్ ఆఫ్ ఫాదర్. బీని మనం ఏ రీతిగా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే బెరషిత్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, బెరషిత్ 1వ వచనం 1వ పదం, ఆది యందు అని ఉన్నటువంటి మాటను హీబ్రూలో మనం చూస్తే బెరషిత్ అంటారు దాన్ని. సో బెరషిత్లో బార్ అంటే కుమారుడు, సన్. బెత్తో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్లో ఫస్ట్ వర్డ్ ఇన్ ద హీబ్రూ బైబిల్లో ఫస్ట్ వర్డ్ బెరోషిత్, బార్తో స్టార్ట్ అవుతుంది. అంటే బెత్ సింబలైజ్ ద సన్, కుమారుడు. అలెఫ్ అంటే గాడ్, ఫాదర్. బెత్ అంటే కుమారుడు. ఇప్పుడు గిమేల్ అంటే ఎవరు? గిమేల్ అంటే క్యామిల్ అని చెప్పాను నేను. ఈ యొక్క క్యామిల్ నుంచి లేదా ఈ గిమేల్ నుంచి దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఇజ్రాయెల్ ప్రజలకు. 10 కమాండ్మెంట్స్లో, డెకోలాగ్లో ఒక కమాండ్మెంట్ని దేవుడు జారీ చేశాడు. అది ఏ రకంగా ఆయన ఇష్యూ చేశాడంటే గిమెల్ నుంచి దేవుడు ఆ యొక్క కమాండ్మెంట్ని ఇష్యూ చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో గిమెల్ నుంచి క్యామెల్ నుండి ఏ ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు, లేదంటే ఈ క్యామెల్ ద్వారా ఏం దేవుడు మనకి నేర్పుతున్నాడు, ఈ క్యామెల్కి ఇద్దరికి ఏం సంబంధము, క్యామెల్కి ఈయనకు ఏం సంబంధము, వీళ్ళిద్దరికి ఏం సంబంధం, తండ్రి కుమారునికి ఏం సంబంధం, మనం చూద్దాం. లెట్స్ సీ. సో అలెఫ్ అంటే ఇట్ ఈస్ అ లెటర్ ఆఫ్ ఫాదర్, బెత్ అంటే ఇట్ ఈస్ అ లెటర్ ఆఫ్ సన్, అండ్ గిమెల్ ఈజ్ ద థర్డ్ లెటర్. ఇట్ ఈస్ సింబలైజ్ ద క్యామెల్, దాని యొక్క పిక్టోగ్రాఫ్ క్యామెల్. అయితే ఏం అర్థము దానివల్ల వస్తుంది అని మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 24వ వచనము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, మీరు దయచేసి ఆలకించవలసిందిగా కోరుచున్నాను. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. ఇది ఎవరు తీసుకొని పోయారంటే అబ్రహాము యొక్క దాసుడు. అబ్రహాముకున్నటువంటి ఒక దాసుడు అబ్రహాము యొక్క ఒంటెలలో 10 ఒంటెలను తీసుకొని అబ్రహాముకున్నటువంటి నానా విధములైనటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకొని పోయాడు. ఎక్కడికి పోయాడంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు చూడండి, ఈ ఇస్సాకుకు సంబంధం వెతుకుదామని, పెళ్లి సంబంధం వెతుకుదామని ఈ యొక్క అబ్రహాము దాసుడు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు పంపించాడు ఈ యొక్క అబ్రహాము దాసుడిని? ఎవరు పంపించాడు? ఈ యొక్క 10 ఒంటెలు ఇచ్చి ఎవరు పంపించారు అంటే అబ్రహామే పంపించాడు. అబ్రహామే ఈ యొక్క ఒంటెలు అంటగా గిమెల్, మనకు ఉన్నటువంటి ఈ యొక్క థర్డ్ ఆల్ఫాబెట్ చూస్తున్నాం చూడండి, గిమెల్. ఈ యొక్క గిమెల్ అనగా క్యామెల్, నేను చెప్పాను గిమెల్ అనగా క్యామెల్, ఒంటె. 10 ఒంటెలనిచ్చి అబ్రహాము తన దాసుని పంపాడు. ఈ దాసుడి పేరు ఏం పేరు అంటే ఎలియాజర్ అనేటటువంటి దాసుడు. ఈ దాసుడు ఏం చేస్తున్నాడంటే పని చేయువాడు. ఈ దాసుడు పని చేస్తాడు. దాసుని యొక్క తత్వం ఏంటిదంటే పని చేస్తాడు. దాసుడు హెల్ప్ చేస్తాడు, హెల్పర్. సో ఈ యొక్క దాసుడు అయినటువంటి ఎలియాజరు
అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు సంబంధం వెతుకుదామని వెళ్ళి ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అబ్రహాము 10 ఒంటెలనిచ్చి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. 10 గిమల్స్ని ఇచ్చి ఉన్నాడు అబ్రహాం, ఇచ్చి పంపించాడు. సో ప్రియులారా, ఈ యొక్క గిమెల్ అనేటటువంటి వర్డ్ నుండి మనము ఏం నేర్చుకుంటున్నామంటే, అబ్రహాము అనేటటువంటి మాటకు మనం చూస్తే అబ్రహామును దేవుడు అబ్రహాం, ఆయన యొక్క హైని అబ్రహాములో పెట్టాడు కాబట్టి అబ్రహాము అనేకులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ తండ్రి స్థానములో అబ్రహామును మనం చూస్తున్నాం. అబ్రహాం, అనగా తండ్రి. ఓకే, నేను దాకా చెప్పాను కదా, ఆలెఫ్ అంటే దేవుని యొక్క స్ట్రెంగ్త్, అండ్ బెత్ అనగా ఇల్లు, ఆ యొక్క ఇల్లు. సో బెత్ అనగా బార్ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది, కుమారుడు. సో అలెఫ్ అనగా తండ్రి అంటే ఇక్కడ అబ్రహామునకు సూచన. కుమారుడు అంటే సన్ అంటే ఇస్సాకుకు సూచన. ఇప్పుడు సర్వెంట్ అంటే హెల్పర్, దాసుడు ఎలియాజర్కు సూచనగా ఉన్నాడు ఇక్కడ ఎలియాజర్. సో ఈ తండ్రి ఈ కుమారునికి వధువును ఏర్పాటు చేయటం కొరకు ఎవరిని పంపాడు ఈ లోకంలోనికి అంటే ఎలియాజర్ని పంపాడు. సో ఈ యొక్క కాన్సెప్ట్ని మనము వీ కెన్ సీ ఇన్ ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్. ఈ దేవుడు తండ్రి, దేవుడైన యెహోవా తండ్రి హషం ఈ కుమారునికి వధువును వెతుకుట కొరకు ఈ కుమారుని యొక్క వధువు ఎవరైతే ఉన్నారో ఆ వధువు పేరు సంఘము. ఈ సంఘమును ఈ లోకములో వెతుకుట కొరకు, వెతికి సాధించుట కొరకు, ప్రారంభించుట కొరకు, ఈ వధువును సిద్ధపరచుట కొరకు, ఏర్పాటు చేయట కొరకు, ఈ వధువుని ఈయన యొద్దకు తీసుకొని రావట కొరకు, ఈయన కోసం ఏర్పాటు చేయట కొరకు ఈ తండ్రి ఇప్పుడు ఒక హెల్పర్, ఒక సర్వెంట్ని పంపాడు. ఈ సర్వెంట్ పేరు ఇక్కడైతే ఎలియాజర్, ఇక్కడికి వచ్చే లోపలికి ఈ సర్వెంట్ పేరు పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. సో గిమెల్ అనేటటువంటి మాటకు మనము ఒక అర్థంకి వచ్చేస్తున్నాం. గిమెల్ అనగా ఇట్ సింబలైజ్ ద క్యామెల్, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. క్యామెల్ అబ్రహాము, ఇస్సాకు, ఈ ఇస్సాకుకు వధువును తీసుకొని వచ్చుట కొరకు ఈ తండ్రి ఈ క్యామెల్స్ని ఇచ్చి ఈ యొక్క ఎలియాజర్ను పంపించున్నాడు. సో ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటటువంటి అర్థము 3వ లెటర్ ఆఫ్ ద హీబ్రూ ఆల్ఫాబెట్ గిమెల్కి వస్తుంది. సో వీ హ్యావ్ ఇన్ ద కమాండ్మెంట్ 3వ కమాండ్మెంట్లో దేవుడు మనకిస్తున్నాడు. ఎక్సోడస్ అనగా షిమోత్, నిర్గమకాండం 20:7 మనం చూస్తున్నాము. చూడండి, యూ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. నీ దేవుడైన యెహోవా యొక్క నామమును వ్యర్థముగా నీవు ఉచ్చరించద్దు. ఎందుకంటే నీ యొక్క యెహోవా యొక్క నామములో ఇప్పుడు ఏమేముంది అంటే ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్ కన్సిస్ట్ గాడ్, ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్. లార్డ్ అంటే మన ప్రభువు యేసుక్రీస్తు, గాడ్ అనగా తండ్రి, దేవుడు. అండ్ ఇట్ కంటెంట్స్, వీరిద్దరిలో మనకు బయలుపరచబడుతుంది క్యామెల్. 3rd ప్రయారిటీలో క్యామెల్ ఉంది. క్యామెల్ అనగా ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ హెల్పర్, సర్వెంట్, ఎలియాజర్, హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్, వధువును ఏర్పాటు చేసి వధువును ఆ కుమారునితో కనెక్ట్ చేస్తుంది. ఎవరి ఆదేశాలను బట్టి అంటే హషం, తండ్రి, దేవుని యొక్క ఆదేశాలను బట్టి ఈ యొక్క ఎలియాజర్ అనగా పరిశుద్ధాత్ముడు మనలను, సంఘం అనేటటువంటి మనను ఈ యొక్క కుమారునితో లింక్ చేస్తున్నాడు. కుమారునికి మనలను వివాహము కొరకు ఏర్పాటు చేస్తున్నాడు ఈ యొక్క ఎలియాజర్. సో 3rd ప్రయారిటీలో వీ హ్యావ్ క్యామెల్. కనుకనే ఈ యొక్క ఎలియాజర్కు దేవుడు అబ్రహాము తండ్రి ఏమిచ్చి పంపాడంటే క్యామెల్స్నిచ్చి పంపాడు, ఒంటెలనిచ్చి పంపాడు. ఆ ఒంటె ఈ యొక్క గిమెల్. సో ఈ గిమెల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గిమెల్ ఈజ్ ఈక్వల్ టు గిమెల్ అనగా క్యామెల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద హోలీ స్పిరిట్, ఎలియాజర్ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వీ కెన్ సీ ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్. ఒక సర్కిల్, గాడ్,
గాడ్‌లోనే ఆ యొక్క దేవుడు తండ్రి, తండ్రిలోనే కుమారుడు. ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడ చూస్తే వి హ్యావ్ హోలీ స్పిరిట్. తండ్రి అబ్రహాము, మనకు అక్కడ ఎక్స్‌ప్లనేషన్‌లో అబ్రహాము, ఇస్సాకు మరియు ఎలియాజర్ సర్వెంట్. ఇప్పుడు ఈ యొక్క ఆస్పెక్ట్‌లో కమాండ్‌మెంట్ ఆస్పెక్ట్‌లోకి మనం వచ్చే లోపలికే ఫాదర్ అనగా దేవుడు, కుమారుడు క్రీస్తు అండ్ ఇది పరిశుద్ధాత్ముడు మూడవ సర్కిల్ ఎలియాజర్. ఈ ముగ్గురిలో మనం ఇక్కడ ఒక సింబల్ చూస్తున్నాం చూడండి, 1 2 3. ఈ ముగ్గురిని యునైట్ చేస్తున్న ఒక సింబల్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ద సింబల్ ఆఫ్ ట్రినిటీ. ఒక పువ్వులాగా ఉంది చూడండి, పువ్వు ఆకారంలో ఉంది ఇది సింబల్ ఆఫ్ ట్రినిటీ. నేను మీకు పాయింట్ చేసి చూపిస్తాను. ఇది దిస్ ఇస్ కాల్డ్ ట్రినిటీ, సింబల్ ఆఫ్ ట్రినిటీ. సో ఈ యొక్క తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురులో మనం చూస్తున్నటువంటిది, ఈ ముగ్గురిని ఇక్కడ ఏకం చేస్తున్నటువంటి ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ కామన్ పాయింట్ ఏంటిదంటే గాడ్, GOD, G-D, గాడ్, దేవుడు. అంటే దేవుళ్ళో తండ్రి ఉన్నాడు, దేవుళ్ళో కుమారుడు ఉన్నాడు, దేవుళ్ళో పరిశుద్ధాత్ముడు హెల్పర్ ఉన్నాడు. సో వీ కెన్ అండర్స్టాండ్ ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్. అందుకే మనకు కమాండ్మెంట్ ఇష్యూ చేసినటువంటి ఒక దేవుడు కుమారునితో కూడా పలికిస్తున్నటువంటి ఒక మాట ఏంటిదంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెవడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడైయుండి నన్ను మీతో నిత్య పాపము చేయువాడయుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మను దూషించు వానికి ఈ లోకమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కారణం ఏంటి? పరిశుద్ధాత్మలో ఏమున్నది అంటే, పరిశుద్ధాత్మలో అగైన్ వీ కెన్ సీ ద గాడ్, ద కాంప్లెక్స్ యూనిటీ ఆఫ్ గాడ్. సో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, అలెఫ్, బెత్, గిమెల్, ఈ ముగ్గురు ఏకమైతే ఆ ముగ్గురు ఏకములో ఐక్యతలో ఉన్నటువంటి వెరీ కామన్ పాయింట్, మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళని ముగ్గురిని లింక్ చేస్తున్నటువంటి పాయింట్ ఈజ్ కాల్డ్ గాడ్. సో ఆదికాండము 24 అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు సంబంధము చూస్తూ వెళ్తున్నప్పుడు, అబ్రహాము తండ్రి కదా, అబ్రహాం తండ్రి ఇస్సాకుకు సంబంధం చూడడానికి ఎలియాజర్ని పంపుతూ ఎలియాజర్కి 10 వంటలనిచ్చి పంపించాడు. ఈ వంటలు అనగా గిమెల్. సో 3వ ప్రయారిటీలో దేవుడు గిమెల్ అనేటటువంటి వర్డ్ని ఆయన ఏర్పాటు చేసుకొని తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్కు ఆజ్ఞను జారీ చేసేటప్పుడు 3వ ఆజ్ఞగా చెప్తున్నాడు. ఏంటిదంటే 3వ ఆజ్ఞ ఇట్ ఈస్ కాల్డ్ గిమెల్. ఈ గిమెల్ అనేటటువంటి మాటకు క్యామెల్, కాకపోతే ఈ యొక్క క్యామెల్ని అబ్రహాము ఏ రీతిగా అయితే ఎలియాజర్కి ఇచ్చి పంపాడో, ఇదిగో నేను నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు వధువును ఏర్పాటు చేస్తున్నాను, ఈ వధువును ఏర్పాటు చేయట కొరకు నేను ఒక సర్వెంట్ని, ఒక హెల్పర్ని ఈ లోకానికి పంపిస్తున్నా. ఆ హెల్పర్ పేరే పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్ అని దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్కు చెబుతూ అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవా నామమును ఎక్కడ కూడా వ్యర్థంగా ఉచ్చరించదు. అనగా యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ హషెమ్ క్రియేటర్, ద నేమ్ ఆఫ్ రబిమెలెక్ హమోసయా ఇషువా హమెసయా ఆయన యొక్క నామము మరియు పరిశుద్ధాత్మ యొక్క నామమును వ్యర్థముగా ఎక్కడ కూడా ఉచ్చరించొద్దు అనే ఆజ్ఞను దేవుడు జారీ చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క జ్ఞానము అనంతము, మన ఊహకు అందనటువంటిది దేవుని యొక్క జ్ఞానము. ఈ యొక్క స్టడీని వింటున్నటువంటి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇది మీరు అనేకులకు షేర్ చేసుకోండి, మీరు మాట్లాడండి. అనేకులకు షేర్ చేయటం అంటే ఎగ్జాక్ట్గా నా వీడియోనే షేర్ చేయాలని అవసరం లేదు. మీరు కూడా మీ స్నేహితులతోటి మీరు చెప్పుకోండి, దేవుని గురించి ముచ్చటించండి, దేవుని గురించి సంభాషించండి, వారికి సత్యమును నేర్పండి. దేవుని యొక్క నామము, దేవుని యొక్క జ్ఞానము ఎంత అనంతమో ఎంత ఉన్నతమో మీరు వారికి తెలియపరచండి. ప్రియులారా, నిజమే, సంఘమును స్థాపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రాణమును పెట్టాడు.
ప్రాణము పెట్టినటువంటి యేసుక్రీస్తు తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఆ తండ్రి నుండే ఈ యొక్క క్రీస్తు ఈ లోకములో ఆదరణకర్తను విడిచిపెట్టి వెళ్ళాడు. సో ఈ ఆదరణకర్తను కుమారుడు మాత్రమే పర్పస్ఫుల్గా విడిచిపెట్టడం కాదు. ఈ ఆదరణకర్తను కుమారుడు ఈ లోకంలో మనకు అనుగ్రహించడానికి, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించడానికి అసలు మెయిన్ కమాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఫ్రమ్ ద ఫాదర్ దగ్గర నుంచి వచ్చినాయి. తండ్రి యొద్ద నుంచి వచ్చింది. తండ్రిలో ఉన్నటువంటి కామన్ పాయింట్ గాడ్ దేవుడు, కుమారులో ఉన్నటువంటి కామన్ పాయింట్ గాడ్ దేవుడు, ఈ యొక్క కుమారుని నుంచి మళ్ళీ వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అది కూడా మనకు దేవుడు, పరిశుద్ధాత్మ కూడా మనకు దేవుడు. సో వీరి ముగ్గురులో ఉన్నటువంటి కాంప్లెక్స్ యూనిటీని మనము మొట్టమొదటిగా మనం గ్రహించాలి ఈ యొక్క మూడవ లెటర్లో, గిమైల్లో. సో ఈ ముగ్గురు కలిశారు కాబట్టి ఇప్పుడు మనము విలువను సంతరించుకున్నటువంటి వారమయ్యాం. సో మనము లోక కళ్యాణం జరుగు రోజున యేసుక్రీస్తు రబీ మెలక్ హమోషయాక్ ఈషువాహ మెస్సయ్య యేసుక్రీస్తునకు కళ్యాణము చేయబడేటటువంటి వధువైనటువంటి సంఘము ఎవరు అంటే మనము. ఈ వధువైనటువంటి సంఘమును ఈ లోకంలో బలపరిచి, సిద్ధపరిచి, ఏర్పాటు చేసి, దేవుని వాక్యానుసారంగా నడిపించి, దేవుని యొక్క విలువలను లేదా ఈ యొక్క సంఘం యొక్క శిరస్సు క్రీస్తు గురించి ప్రత్యేకతలను ఈ లోకంలో మనకి బోధించడానికి తండ్రి ఎవరిని పంపాడంటే ఎలియాజర్ అనగా పరిశుద్ధాత్ముడిని పంపించాడు. ఈ యొక్క పరిశుద్ధాత్ముడిని ఏ రీతిగా అంటే ఎలియాజర్ని ఏ రీతిగా పంపించాడు? ఒంటెలతో పంపించాడు, ఒంటెలిచ్చి పంపించాడు. పరిశుద్ధాత్ముని క్రీస్తు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మునికి సూచనగా ఒంటె రూపంలో ఉన్నటువంటి మూడవ లెటర్, హీబ్రూ లెటర్ గిమెల్ మనకు మూడవ ఆజ్ఞ నేర్పిస్తుంది. ఏమంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు. ఉచ్చరించావా అది నేరం. వ్యర్థంగా నీ దేవుని యొక్క నామమును పలికావా నీవు ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు, దానికి శిక్షలు తప్పవు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి మన బ్రతుకులో ఇంతకాలం మనం కోల్పోయిన ఆశీర్వాదములు ఇంకా చాలు. మనం దీవెనలు పొందుకోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు వరకు మన లైఫ్లో మనం కోల్పోయినటువంటి బ్లెస్సింగ్స్ చాలు. ఇక మీదట మనము తప్పులను తెలుసుకొని దేవుని యొక్క చిత్తమైనటువంటి ఆయన నిర్దేశించినటువంటి మార్గములలో మనము నడవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. సో గిమెల్ it deals about the Holy Spirit. So Daleth is called door. దేవుని యొక్క నోరే ఇది డోర్. సో ఈ యొక్క డోర్ నుంచి దేవుడు డేస్ని ఆయన పలికాడు. సో ఈ డోర్స్ నుంచి సీజన్స్ మారుతున్నాయి, ఈ డోర్స్ నుంచి సంవత్సరాలు మారుతున్నాయి, ఈ డోర్స్ నుంచి డేస్ మారుతున్నాయి. సబాతు దినం వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ హృదయం అనేటటువంటి డోర్ ఓపెన్ చేసి ప్రభువును ఆహ్వానించాలి. ఇది 4th కమాండ్మెంట్ చెప్తుంది. 3rd కమాండ్మెంట్ ఏం చెప్తుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద గిమెల్ క్యామెల్, హోలీ స్పిరిట్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. సంఘం గురించి, అగాపే పరిచర్య గురించి మరియు ఈ స్టిల్ వాటర్స్ పరిచర్య గురించి మీరు అనుదినము మీ యొక్క జీవితంలో ప్రార్థన చేయవలసిందిగా కోరుచు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ముగిస్తున్నాను. మా శ్రేదుర్గమ విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారము. మీ బిడలైనటువంటి వారిని మీ మాటల చేత దర్శించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ రేపటి లైవ్లో మరికొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని కోరుచు మీ యొక్క హృదయ అంతరంగమును ఎరిగినటువంటి బిడలుగా మీ చిత్తానుసారంగా మేము జీవించినప్పుడు మీ దీవెనలు మేము పొందుకోవడానికి పాత్రలమవుతాం. సో ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి. లోక కళ్యాణము కొరకు మమ్మల్ని అందరినీ ఈ లోకంలో సిద్ధపరుస్తున్న ఎలియాజర్ అనగా పరిశుద్ధాత్మకు మేము లోబడి నడుచువారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకొనుచు వాక్యాన్ని మేము జాగ్రత్తగా అర్థం చేసుకొని వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా ఉండే జ్ఞానమును మా అందరికీ మీరు అనుగ్రహింపచేయమని కోరుచు ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ యొక్క దీవెన దయచేయండి. ఈ కోవిడ్ దినముల నుంచి మమ్మల్ని త్వరితంగా మీరు బయటికి తీసుకొని రమ్మని కోరుచు మీకే సమస్త మహిమయు ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు యొక్క కృప, ప్రేమ, దీవెన, ఆశీర్వాదములు మీకు మెండుగా తోడయుండునుగాక. ఆమేన్.
బరూక్ హషెమ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ ఇండియా. షాలోమ్.